ఇబ్రాహీంపట్నం మున్సిపాలిటీ ఎన్నికల సందర్భంగా ఎవరైతే బీఆర్ఎస్ పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఎవరైతే యాక్టివ్గా గ్రౌండ్లో తిరిగి పార్టీ కోసం పనిచేస్తున్నారో, అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేస్తున్నారో వాళ్ళందరినీ కూడా కేవలం ఏదో ఓటర్లను బెదిరిస్తున్నారని చెప్పి, లేదా అధికార పార్టీకి తొత్తులుగా ఈ పోలీసు వాళ్ళు మారి ఈరోజు వాళ్ళను అందరినీ కూడా మా నాయకులను కార్యకర్తలని ఫోన్లు చేసి ఇక్కడున్న పోలీసు వాళ్ళు పిలిచి వాళ్ళందరినీ కూడా బెదిరియడం జరుగుతుంది. దీనికి తప్పకుండా భవిష్యత్తులో పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా అందరూ అనుభవిస్తారు. అదేవిధంగా ఎవరైతే ఈరోజు కాంగ్రెస్ నాయకులు మా వాళ్ళను ఈ పోలీస్ కేసులు పెట్టి భయపెట్టిస్తారో వాళ్ళందరూ కూడా అనుభవిస్తారని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. దమ్ము ధైర్యం ఉంటే ప్రజల్లోకి వెళ్ళి కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందో ఈ 2 సంవత్సరాల వాళ్ళు ఏం ఘనకార్యాలు ఎలుగబెట్టిరో చెప్పుకొని ఓటు అడగాలి. కానీ ఎంతసేపు బీఆర్ఎస్ నాయకుల మీద వాళ్ళ మీద కేసులు పెట్టియాలి, వాళ్ళని భయపెట్టియాలి అని చెప్పి ఆలోచన చేస్తే తప్పకుండా ఇంత కిందకు ఆ మల్రెడ్డి రంగారెడ్డికి ప్రజల్లోకి వెళ్ళినప్పుడే బుద్ధి చెప్తామని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. దమ్ము ధైర్యం ఉంటే నువ్వు చేసిన అభివృద్ధి నిజంగా ఏమైనా అభివృద్ధి ఉంటే వచ్చి ఈరోజు ప్రజలలో చెప్పుకొని ఓటు అడుకో. అంతేగాని ఈరోజు చిన్న చిన్న పిల్లల మీద సోయల్ అనే అబ్బాయి 2 రోజుల క్రితం కాంగ్రెస్ పార్టీని వీడి మా పార్టీలో చేరడం జరిగింది. 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ కోసం అతని కోసం కృషి చేసాడు. ఆయన కనీసం కనకరం లేకుండా ఈరోజు ఆ సీటు వేరే అతనికి అమ్ముకోవడం జరిగింది. దానికి నిరసనగా అతను ఈరోజు మా పార్టీలో చేరడం జరిగింది. ఆ అబ్బాయిని ఈరోజు పిలిపించి పోలీసు వాళ్ళందరూ కూడా పిలిచి నువ్వు ఎందుకు తిరుగుతున్నావు, నువ్వు ఓటర్లను బెదిరిస్తున్నావు అంట, నువ్వు అట్లా చేస్తున్నావు అంట, నువ్వు ఇట్లా చేస్తున్నావు అంట అని ఆ అబ్బాయిని బెదిరిస్తున్నారు. అదేవిధంగా మా మాజీ కౌన్సిలర్ ముత్యాల నరేష్ గారు వారు 2 వార్డుల బాధ్యత తీసుకొని వాళ్ళు మా అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేస్తుంటే అతన్ని పిలిపించి నువ్వు గతంలో నీ మీద పాత కేసులు ఉన్నాయి, నువ్వు ఎట్లా తిరుగుతావు వార్డులల్లో, నువ్వు ఓటర్లను భయపెడుతున్నావు అంట, నువ్వు ఓటర్లను ప్రభావితం చేస్తున్నావు అంట, నువ్వు ఎట్లా తిరుగుతావు అని ఆయనను బెదిరిస్తున్నావు. అదేవిధంగా మా విద్యార్థి విభాగం నాయకుడు జగదీష్, మా నియోజకవర్గం అధ్యక్షుడు, అతన్ని కూడా ఇదే విధంగా పిలిపించి నీ మీద అది చేస్తాం, నిన్ను ఇచ్చేస్తాం, నువ్వు వార్డులలో పోయి తిరగొద్దు, చెయ్యొద్దు అని చెప్పి ఈ విధంగా ఒక్కొక్కరిని పిలిచి భయపెట్టే పరిస్థితి తీసుకొచ్చింది. అంటే వాళ్ళు ఓడిపోతున్నారు కాబట్టే ఈరోజు వాళ్ళకి ఎంత భయం ఉందో మీరు అర్థం చేసుకోవాలి. ఓడిపోతున్నారు కాబట్టి మా నాయకులను ఒక్కొక్కరిని పిలిచి ఈ విధంగా బెదిరింపులకు గురి చేస్తున్నారని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. మళ్ళీసారి పోలీసులు ఈ విధంగా చేసేది ఉంటే దమ్ముంటే పోలీసులని నేను చెప్తున్నా, మీరు మీ బట్టలు ఇప్పేసి కాంగ్రెస్ పార్టీ కండోలు వేసుకొని తిరగండి రోడ్ల మీద, చూసుకుందాం మీరా మేమా చూసుకుందాం. అంతేగాని ఈ విధంగా మీరు పోలీస్ డిపార్ట్మెంట్ ముసుగులో మా కార్యకర్తలు కానీ మా నాయకులని కానీ బెదిరిస్తే ఖబర్దార్, దీనికి అంతకు అనుభవిస్తారని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. అదేవిధంగా నేను ఇక్కడి నుంచి మా నాయకులకు కార్యకర్తలందరికీ కూడా తెలియజేస్తున్నాను, ఎవరి మీద ఎలాంటి పోలీసులు కానీ అదేవిధంగా కాంగ్రెస్ నాయకులు ఎవరిని కూడా ఏదైనా బెదిరింపులకు కానీ ఇంకేదన్నా భయపెట్టాలని చూస్తే మీరు వెంబడే నాకు కాల్ చేయండి. నేను ఇక్కడనే ఉంటా ఇబ్రాహీంపట్నంలో. ఎవడొస్తాడో చూద్దాం, ఎవడేం చేస్తాడో చూద్దాం, వాళ్ళకి అంతకు బుద్ధి చెప్తామని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. జై తెలంగాణ, నాయకత్వం. ఫోటో మంచిగా నాది సోదరు ఫుల్ అయిపోయింది.